అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాటి టైంలో ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే ఏదో ఒక కంపెనీ వాళ్ళ కొత్త ఏఐ టూల్స్ని లాంచ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు డిఫరెంట్ రీల్స్లో, డిఫరెంట్ వీడియోస్లో ఈ ఏఐ టూల్ నేర్చుకోండి, చాలా బాగుంటుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. కానీ వాటన్నిటిని ట్రై చేసేంత టైం మన దగ్గర లేదు. బికాజ్ అంత ర్యాపిడ్గా ఈ టూల్స్ గ్రో అవుతున్నాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, ఏ టూల్ నేర్చుకోవాలి ఆర్ ఏ టూల్ యూస్ చేయాలి అనేది ఏ విధంగా చూస్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బికాజ్ గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ జస్ట్ హ్యూమన్స్ ఆర్ జస్ట్ ఏఐ టూల్స్ విల్ నాట్ మేక్ ఇట్ ఎనీమోర్, రైట్? సో ఇట్ విల్ ఆల్వేస్ బీ హ్యూమన్ ప్లస్ ఏఐ టూల్ కాంబినేషన్. మరి అలాంటప్పుడు డెఫినెట్లీ కొన్ని ఏఐ టూల్స్ నేర్చుకోవాలి, లైక్ ఫర్ ష్యూర్. బట్ ఆ కొన్ని ఏంటి అనేది ఏ విధంగా ఫిక్స్ అవ్వాలి అనేది ఈ వీడియో డిస్కస్ చేద్దాం. అండ్ ఐ హోప్ మీకు ఈ స్పెసిఫిక్ టాపిక్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ టు లైక్, share and subscribe to వంశీ భవాని ఛానల్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, పాయింట్ నెంబర్ 1. ఇవాళ టైంలో మన దగ్గర ఎన్ని ఏఐ టూల్స్ ఉన్నా వాటన్నిటిని కొన్ని సెక్షన్స్గా డివైడ్ చేయొచ్చు. దీని గురించి మనం ఆల్రెడీ మన ఏఐ ఏజెంట్స్ కోర్స్లో డిస్కస్ చేసాం. సో ఇట్ కుడ్ బి లైక్ టెక్స్ట్ నుంచి టెక్స్ట్కి మోడల్స్, టెక్స్ట్ నుంచి ఇమేజ్కి మోడల్స్ ఆర్ టూల్స్, టెక్స్ట్ నుంచి వీడియోకి మోడల్స్ ఆర్ టూల్స్, టెక్స్ట్ నుంచి ఆడియోకి మోడల్స్ ఆర్ టూల్స్, టెక్స్ట్ నుంచి కోడ్లోకి మోడల్స్ ఆర్ టూల్స్, రైట్? సిమిలర్లీ ఇమేజ్ నుంచి టెక్స్ట్, ఇమేజ్ నుంచి అనదర్ ఇమేజ్, ఇమేజ్ నుంచి వీడియో, ఇమేజ్ నుంచి ఆడియో, ఇమేజ్ నుంచి కోడ్, డిఫరెంట్ సెక్షన్స్. దెన్ యూ హ్యావ్ వీడియో యాజ్ ద ఇన్పుట్, డిఫరెంట్ అవుట్పుట్స్, రైట్? ఆడియో యాజ్ ద ఇన్పుట్, డిఫరెంట్ అవుట్పుట్స్. సో నా హై లెవెల్ మీకు ఉండే సెక్షన్స్ ఇవే. సో మనకి ఏమేమి ఉన్నాయి? టెక్స్ట్ ఉంది, ఇమేజ్ ఉంది, వీడియో ఉంది, ఆడియో ఉంది, కోడ్ ఉంది. ఇవే మేజర్గా ఉన్నవి. మిగతాదంతా కూడా ఇట్స్ లైక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దీస్ థింగ్స్. నౌ వీటిల్లో ఏ సెక్షన్ నాకు హెల్ప్ అవుతుంది, నెంబర్ 1, ఏ సెక్షన్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. దీస్ ఆర్ ది 2 సెక్షన్స్ దాట్ యూ నీడ్ టు ఫోకస్ అపాన్. అంటే ఏ సెక్షన్ నాకు పనికి వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో మీకు ఎనీథింగ్ వేర్ ద ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఈస్ కోడ్, ఆ సెక్షన్స్ మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి. సో ఆ సెక్షన్ మీకు ఇంపార్టెంట్. సిమిలర్లీ మీకు ఇంట్రెస్ట్ అనేది, లెట్స్ సే ఇప్పుడు నాకు పర్సనల్గా ఏఐ వీడియోస్ అంటే ఇంట్రెస్ట్, రైట్? సో నాకు పర్సనల్గా అంతగా నా డొమైన్లో యూజ్ అవునప్పటికీ పర్సనల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఐ షుడ్ గో అహెడ్ అండ్ లెర్న్ అబౌట్ టూల్స్ వేర్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఈజ్ వీడియో, రైట్? సో ఈ విధంగా మీకు ఉపయోగపడే సెక్షన్స్ అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న సెక్షన్స్ని రాసి పెట్టుకోండి. ఓకే, సో ఎందుకు ఇది ఇంపార్టెంట్? బికాజ్ ఈ సెక్షన్స్లో లేని మిగతా ఏ టూల్స్ కూడా మీరు పెద్దగా ఫోకస్ చేయక్కర్లేదు. దాట్స్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ మీ దగ్గరికి వచ్చి, ఒరే మీ దగ్గరికి ఒక కొత్త గేమ్ వచ్చిందిరా ఏబీసీ అని చెప్పి, చాలా బాగుందంట అంటే మీరేం చేస్తారు? ఏబీసీ ఎలా ఆడాలి అని చెప్పి నేర్చుకుంటారా? ముందు కోర్సులు చేస్తారా? నో. గేమ్ని డౌన్లోడ్ చేసుకుంటారు అండ్ ఆ ఇంటరాక్టివ్ యూఐ యూఎక్స్ వల్ల యూ స్టార్ట్ ప్లేయింగ్ అండ్ ఆడుతూ గేమ్ మీకు అర్థమైపోద్ది. అంతే కదా? సో మనం అందరం కూడా చిన్నప్పుడు జీటీఏ వైసిటీ ఆడాం. బట్ డూ వీ రియలీ నో? ఎప్పుడైనా మనం వెళ్ళి క్రాష్ కోర్స్ చేసామా? కోర్సులు చేసామా? చీట్ కోడ్లు ఉన్నాయి, నేర్చుకున్నామా? ఆడుకుంటూ వెళ్ళిపోయాం అండ్ లైక్ మనకి అలవాటు అయిపోయింది, వచ్చేసింది. సిమిలర్లీ ఏ టూల్స్లో కూడా ఇఫ్ ఇట్ ఈస్ డొమైన్ యాజ్ అ హోల్, ఇప్పుడు ఏఐ ఏజెంట్స్ ఉంది, ఇట్స్ అ డొమైన్ యాజ్ అ హోల్, వీఆర్ క్రియేటింగ్ యూర్ బిల్డింగ్ థింగ్స్, దాన్ని నేర్చుకోవాలి. బట్ డూ యూ నీడ్ టు లెర్న్ చాట్ జీపీటీ, రైట్? మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ఐడియా వచ్చింది అనుకుందాం, యాంటీ గ్రావిటీ వచ్చింది మొన్న. యాంటీ గ్రావిటీని ఏ విధంగా వాడాలి అని చెప్పి నేర్చుకోవాలా? ఓకే, యాంటీ గ్రావిటీ వచ్చింది, దాంట్లో ఫీచర్స్ ఏంటి తెలుసుకుని సరిపోతుంది కదా. సో డోంట్ ట్రై టు లెర్న్ థింగ్స్. ఏఐ టూల్స్ని యాజ్ అ గేమ్ అనుకోండి అంతే, రైట్? అండ్ జస్ట్ గో అహెడ్ అండ్ ప్లే విత్ ఇట్, రైట్? వాడుతూ ఉంటే దాంట్లోని డిఫరెంట్ న్యూయాన్సెస్ మీకే అర్థమైపోతాయి అండ్ మీకే దాంట్లో ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అంతే కదా? ఇప్పుడు జీటీ వైసిటీ ఉంది, దాంట్లో అంటే ఫస్ట్లో అంటే నేను స్పెసిఫిక్లీ గేమ్స్ సొంతంగా ఆడేవాడిని, నార్మల్గా ఆడేవాడిని. తర్వాత తెలిసిన చీట్ కోడ్లు ఉంటాయని చెప్పి చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. చీట్ కోడ్లు వాడేవాళ్ళం. సో చీట్ కోడ్లు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు వస్తున్నారు, రైట్? అండ్ మీరు కోడ్ కొట్టే లోపల వాళ్ళు పెట్టేసుకున్నారు. ఏం చేసేవాళ్ళం? ఎస్కేప్ నొక్కి లీవ్ మీరు అని కొడితే ఇట్ యూస్ టు వర్క్, రైట్? సో విధంగా డిఫరెంట్ థింగ్స్ మీరు ఆడుతూ ఉంటే నేర్చుకుంటారు, వాడుతూ నేర్చుకుంటారు. కాబట్టి ఏఐ టూల్స్ని నేర్చుకోవక్కర్లేదు. దాట్స్ ది సెకండ్ పాయింట్. ఐ హోప్ అర్థం అనుకుంటున్నాను. థర్డ్ థింగ్, మీకు ఈ ఏఐ టూల్ స్పేస్లో బోల్డ్ అన్ని న్యూస్ లెటర్స్ ఉంటున్నాయి, రైట్? ఆ న్యూస్ లెటర్స్ని ఫాలో అవ్వండి సరిపోద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ అబౌట్
కోడింగ్ బేస్డ్ ఏఐ టూల్స్. సో వాటికి జస్ట్ సర్చ్ ఫర్ దెమ్, లైక్ జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి అండ్ సర్చ్ ఫర్ మేబీ కోడింగ్ బేస్డ్ ఏఐ టూల్స్ న్యూస్ లెటర్స్. మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి, జస్ట్ సబ్స్క్రైబ్ టు దెమ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రీ. సో మీకేంటంటే రెగ్యులర్గా వాళ్ళే ఆ న్యూస్ లెటర్ వాళ్ళు మీకు ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటారు దాట్ ఒక కొత్త టూల్ వచ్చింది, ఇది ఇలా వాడుతున్నారంట, ఇది ఇదంట. సో మీకు అప్డేట్స్ వస్తాయంటన్నమాట. అగైన్ వాళ్ళకేం లాభం, బికాజ్ వాళ్ళు ఆ ఈమెయిల్స్లో ఆ లెటర్స్లో యాడ్ చేస్తారు. సో దే జనరేట్ రెవెన్యూ ఫ్రమ్ యువర్ యూజర్ బేస్. సో దట్స్ ఫైన్. బట్ ఆ న్యూస్ లెటర్స్ని మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేబీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఆ సెక్షన్స్లోవి హెల్ప్ అవుతాయి, రైట్? ఆల్సో దేర్ ఇస్ అ వెబ్సైట్ కాల్డ్ దేర్ ఇస్ యాన్ ఏఐ ఫర్ దట్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది, రైట్? రీసెంట్గా ఒక రీల్గా పెట్టాను. సో ఆ స్పెసిఫిక్ వెబ్సైట్లో కూడా రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉంటే, ఆర్ లెట్స్ సే యూ వాంట్ టు డూ సంథింగ్, రైట్? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు జనరేట్ అ ఇమేజ్, రైట్, ఆఫ్ అ క్యాట్. ఇమేజ్ జనరేషన్ టూల్స్ అంటే మీకు తెలియదు. యూ కెన్ జస్ట్ గో దేర్ అండ్ ఇమేజ్ జనరేషన్ చెప్పి ఎంటర్ చేస్తే యూల్ గెట్ టూల్స్ అండ్ మీరు డైరెక్ట్గా వెళ్ళి వాటిని వాడుకోవచ్చు, రైట్? సో ఆ విధంగా మీకు దెర్ ఆర్ వెబ్సైట్స్. అగైన్ నేను పర్సనల్గా వాడేది దేర్స్ యాన్ ఏఐ ఫర్ దట్ అనమాట, రైట్? దాంతోపాటు రెగ్యులర్గా ఇఫ్ పాసిబుల్ ప్రొడక్ట్ హంట్ అని చెప్పి ఉంటుంది వెబ్సైట్. దాంట్లో కొత్త లాంచెస్ని ఒక రకంగా దే పబ్లిష్ ఇట్ దేర్ అండ్ బేస్డ్ ఆన్ ఓట్స్ అండ్ ఆల్ రేటింగ్స్ ఉంటాయన్నమాట. మీకు అర్థమైపోతుంది యూఐ బట్టి, రైట్? సో దాంట్లో లేటెస్ట్గా మీకు ఇష్టమైన సెక్షన్స్లో వచ్చిన టూల్స్ ఏంటి, ఏవి టాప్ రేటెడ్ అనేది చూడండి, రైట్? ప్లస్ మీకు బోల్డ్ అన్ని అగైన్ ఈ డిఫరెంట్ సెక్షన్స్కి లెట్స్ ఇమేజ్ టు వీడియో ఇంట్రెస్ట్ ఉంది ఆర్ మీకు హెల్ప్ అవుద్ది బికాస్ యూఆర్ ఎడిటర్ అనుకున్నాం. జస్ట్ ఆ స్పెసిఫిక్ సెక్షన్ కరెస్పాండింగ్ రెడిట్లో గ్రూప్స్ ఉంటాయి, రైట్? ఆ రెడిట్ సబ్ రెడిట్స్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. పోస్ట్ చేయక్కర్లేదు, రైట్? కర్మ తెచ్చుకోకలేదు, బట్ జస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్ అండ్ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉండండి, రైట్? సో అట్ దిస్ పాయింట్ మీరు ప్రతి దాంట్లో వెళ్ళి క్రియేట్ చేయట్లేదు కాంటెంట్, జస్ట్ కన్జ్యూమ్ స్టఫ్ ఇన్ ద ఏఐ స్పేస్ సో దట్ యు ఆర్ అప్డేటెడ్. రేపు ఎవరో ఒకళ్ళు వచ్చి ఓకే కోడింగ్ ఇది వచ్చిందంట అని చెప్పినప్పుడు మీకు ఓహో అవునా అంత బాగుందా అని చెప్పి అనవసరంగా మిస్ అయ్యాని అనే ఒక ఫీలింగ్ రాకుండా కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్. జస్ట్ డూ దీస్ థింగ్స్. అండ్ ర్యాండమ్గా ఇంకొక విషయం ఏంటంటే మనలో చాలామంది ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీల్ ఓపెన్ చేస్తాం, ఆ రీల్లో ఈ టూల్ చాలా బాగుంటుందంట అని చెప్పి ఒక క్రియేటర్ చెప్తాడు. వెంటనే ది లాస్ట్ టు కమెంట్ సంథింగ్, లింక్ అనో లేకపోతే ఆ టూల్ పేరో కమెంట్ చేస్తే లింక్ పంపిస్తామంటారు, పంపిస్తారు కూడా. బట్ ఇవాళ ఏమవుతుందంటే విత్ ఆల్ ద ఫోకస్ దట్ వీ హ్యావ్ మనకి వచ్చిన డిఎంలోకి వచ్చిన లింక్ కూడా ఓపెన్ చేసేంత టైం ఉండట్లేదు. అలా చేయకండి, ఓకే? అంటే మీరు అక్కడ పెద్దగా పొడి చేస్తుంది ఏం లేదు, టైంపాస్ చేస్తున్నారు రీల్స్లో. ఆ టైంపాస్లో భాగంగా ఒక టూల్ ఓపెన్ చేసి పేజ్ ఓహో ఇలా అక్కడ ఉందని చెప్పి ఐడియా వస్తే ఇట్స్ జస్ట్ లైక్ హెల్ప్ అవుతుంది గైస్. అంటే ట్రస్ట్ మీ, ఇఫ్ యు ఆర్ అప్డేటెడ్ ఇన్ ద ఫీల్డ్ మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్. అండ్ యా, అంటే మీరు ప్రతిదీ నేర్చుకోకలేదు, ఇన్ఫ్యాక్ట్ ఎక్కువగా ఇది నేర్చుకోకలేదు, ట్రై చేస్తుండండి. అండ్ దాంట్లో కూడా అన్నీ ట్రై చేయక్కర్లేదు. యాజ్ అండ్ వన్ రిక్వైర్డ్ సర్చ్ ఆన్ దోస్ లిస్టింగ్ పేజెస్ లైక్ దేర్స్ ఎన్ ఏఐ ఫర్ దాట్. బట్ యాక్టివ్గా ట్రై చేయవలసింది ఏంటి, ఇన్ సెక్షన్స్ దట్ యూ మైట్ get help or sections where you are interested. That's it. Thank you very much. Jai Hind, Jai Bharat.